బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర భారతదేశాన్ని కుండపోత వర్షం వణికిచ్చేస్తుంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. బైక్ కారుపై కూలిన ఒక భారీ చెట్టు కాల్కాజీ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక భారీ వృక్షం కూలిపోయింది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టుంది. అక్కడ అందరూ ట్రాఫిక్లో అందరూ ఇరుక్కొని ఉన్నారు. అక్కడ నీటి మట్టం కూడా ఎక్కువగా ఉన్నట్టుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఒక బైక్ అయినా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఆ భారీ వృక్షం అక్కడి నుంచి కూలిపోయినట్టు కనిపిస్తుంది. ఆ కూలిపోయిన తర్వాత ఆ బైక్ అతన్ని బయటికి తీయడానికి ఆ వృక్షాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ బైక్పై ఉన్న అతను అక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ వృక్షం ఒక కారు 2 కార్ల మీద అలా పడిపోయింది. అక్కడ చూస్తే కనుక విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఒక రిక్షా కూడా ఉంది. ఆ రిక్షా ఆ చెట్టు మొదలు దగ్గర ఆ రిక్షా ఉంది. ఆ రిక్షా కూడా లేచి బయట పడిపోయింది, పక్కకు పడిపోయింది. అంటే ఈ వర్షాకాలం చూసుకుంటే కనుక ఒక వార్నింగ్స్ కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో. నిన్న మొన్న చూస్తే ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఏవైతుందో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎవరైనా అటు ప్రయాణాలు కూడా అలాంటి ట్రిప్స్ కానీ అలాంటి ఏమైనా ప్లానింగ్స్ చేసుకున్నా వాటన్నిటి కూడా మానుకోవాలని కూడా చెప్పారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో చూస్తే కనుక కుండపోతగా వర్షం కురుస్తుంది. దానికి ఈ సంఘటననే ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. ఒక భారీ వృక్షం ఏదైతే రోడ్డు మధ్యలో ఉందో ఆ వృక్షం నేల కొరిగింది. ఒరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్లో చాలామంది ఉన్నారు. ఒక వైట్ కలర్ కార్ ఉంది. అప్పుడే ఒక స్విగ్గీ అతను కూడా అప్పుడే దాటుకుంటూ వెళ్ళిపోయాడు. పాపం ఆయనకి భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి. అతను తప్పించుకొని వెళ్ళిపోగలిగాడు. కానీ పాపం ఈ బైక్ పైన 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు మాత్రం దానికి బలైపోయినట్టు తెలుస్తుంది. ఒకరు మాత్రం ఆ చెట్టు కింద నుజ్జే అక్కడికక్కడే చనిపోయారు. ఢిల్లీకి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన అలాగే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన ఆ టీమ్స్ అన్నీ అక్కడికి చేరుకొని ఆ చెట్టుని కట్ చేసి అతన్ని తీసి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ చేస్తున్న తరుణంలోనే ఆయన అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ చెట్టు కింద అక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ చెట్టుని కట్ చేసి తీసే ప్రయత్నంలోనే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ రిక్షా కూడా ఎగిరి పక్కకు పడిపోయింది. అది కూడా గమనించవచ్చు. అలాగే ఆ వైట్ కలర్ కార్ ఏదైతే ఉందో ఆ కార్ మీద కూడా ఈ చెట్టు ఒరిగినాక ఆ కారు కూడా డ్యామేజ్ అయింది. అదృష్టవశాత్తు ఇంకెవరికి ప్రాణాపాయ స్థితి కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒక్కరైతే చనిపోయారు. ఆ బైక్ మీద ఉన్నవారు ఒక్కరు మాత్రం చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఉత్తర భారతదేశంలో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? వర్ష బీభత్సం సృష్టిస్తుందా? ఇప్పుడు ఢిల్లీలో ఈ సంఘటన జరిగిన దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఏంటి? రైట్, భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతుంది. ప్రధానంగా మార్నింగ్ నుండి కూడా కుండపోత వర్షం నమోదవుతుంది. ఇప్పటికే చాలా ఏరియాలు కూడా లోతట్టు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం చెరువును తలపిస్తున్నాయి. ఇంకోవైపు కాల్కాజ్ ఏరియాలో ఒక భారీ వృక్షం అనేది విరిగిపడ్డది. ఆ సమయంలో ప్రధాన రహదారి పైన విరిగిపడటంతో ఆ సమయంలో ఒకవైపు కారు బైక్ అనేది అక్కడే ఉన్నది, వాటిపైనే ఆ వృక్షం అనేది పడింది. ఆ ఘటనలో 3కి గాయాలయ్యి ఒకరు మృతి చెందినట్టు కూడా ఒకవైపు నిర్ధారణకు వచ్చారు. ఒకవైపు వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీయటంతో పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికే ఒకవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సైతం చాలా వరకు మోకాల్లోతు వాటర్ ఉన్నాయి. ఈ సమయంలోనే ఒకవైపు ఎంటర్ అటు నార్త్ కావచ్చు ఇటు సౌత్ కావచ్చు అన్ని స్టేట్లను కవర్ చేస్తూ భారీ వర్షం నమోదవుతున్నాయి. ఎక్కడికక్కడికి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ తరుణంలోనే దేశ రాజధాని ఢిల్లీలో చెట్టు అనేది విరిగిపడ్డది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇంకా 3కి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. 3ని కూడా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు ఆ చెట్టు అనేది పూర్తిగా బైక్ పైన కావచ్చు కార్ పైన అనేది పడింది. సో ఆ చెట్టుని కట్ చేసే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెట్టును కట్ చేసేలోపే తను మళ్ళీ, ఎందుకంటే అది చాలా బలంగా ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడ బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు చాలా చోట్ల కూడా చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒక జల దిగ్బంధం చిక్కున్నట్టు ప్రస్తుతం ఢిల్లీ నగరం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ఒకవైపు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రానున్నటువంటి 3 రోజులు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉండడంతో ఇప్పటికే భారత వాతావరణ శాఖ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు గత నెల రోజుల ముందు కూడా నార్త్ స్టేట్స్ మొత్తం కూడా మొత్తం వరదలతో ముంచేసింది. అటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు,
అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ మొత్తం క్లౌడ్ బరెస్ట్ అయింది. మరోసారి ఇటు సౌత్ అదేవిధంగా నార్త్ మొత్తం స్టేట్ లో కూడా ఇక్కడికక్కడే కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఇటు నగరవాసులు అటు ఢిల్లీ నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వాటిని మొత్తం క్లియర్ చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే చాలా వరకు కూడా చాలా స్కూల్లో కూడా హాలిడేస్ కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా కూడా ఢిల్లీ నగరం అనేది ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటిది కుండపోత వర్షం నమోదవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం ఉంటే బయటికి రావాలంటూ కూడా ఒకవైపు భారత వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేయడంతో ఇప్పటికీ అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకొని ఎక్కడికక్కడికి చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. ఎవరు కూడా అటు విమాన ప్రయాణాలు కావచ్చు, ఇటు ఏదైతే రోడ్డు ప్రయాణాలు కూడా ఇప్పుడు చేసుకోవద్దు, దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అటు ఢిల్లీ మహానగరానికి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టని ఏదన్నా ఎమర్జెన్సీ అయినా దానికి ఫోన్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే కనుక ఢిల్లీలో కుండపోత వర్షానికి బీభత్సం సృష్టిస్తుంది. అక్కడ ప్రస్తుతానికైతే ఒక కాల్కాజ్ ఏరియాలో బైక్పై కారుపై ఒక భారీ వృక్షం నేల కొరిగింది. ఒరిగిన సమయంలో పాపం ఆ బైక్ అతను అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆ చెట్టును కట్ చేసి తనను తీసే ప్రయత్నం చేసినా కానీ అప్పటికే తను చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ రిక్షా కూడా చూడొచ్చు, రిక్షా కూడా లేచి పడిపోయింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అటు ఉత్తర భారతదేశం ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా గడిచిన వారం రోజుల్లో అతి భారీ వర్షాలు కూడా మనకి ఇక్కడ పడ్డట్టు. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాటర్ ఉన్న ఏరియాస్లో, ఎక్కడైతే నీళ్ళు ఉన్న ఏరియాస్, వాటర్ లాగ్ అయి ఉన్న ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్లో ప్లీజ్ మీరు ఆ నీళ్ళని దాటే ప్రయత్నం చేయకండి. ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమైనా వెతుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వాటర్లో ఏముంటాయో తెలియదు. ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా మనం చూస్తే బైక్తో పాటు వెళ్ళి ఒక నాలాలో పడిపోయాడు. సో నిన్న కూడా మనం ఒక కాపరి కొట్టుకుపోయాడు. సో అలాంటి పరిస్థితి ఉంది. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్కి ఫోన్ చేయండి. ఎక్కడైనా వాటర్ ఆగినా, పాట్ హోల్స్ ఉన్నా, ఎటువంటి పాట్ హోల్స్ ఉన్నా ఏదున్నా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. సో అలాగే మీరు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది కూడా ఒక్కసారి చూడండి. బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే తప్పించి, అత్యవసరం ఉంటే తప్పించి బయటికి వెళ్ళకుండా ఉండండి. నిత్యావసరాలు ఏమైనా ఉన్నా ఒక 2-3 రోజులకు సరిపడా నిత్యావసరాలు ముందే తీసుకొచ్చుకొని మీరు ముందే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఆ విజువల్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర భారతదేశాన్ని కుండపోత వర్షం వణికిచ్చేస్తుంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. బైక్ కారు